అనిపిస్తుంది కదా. మనసులో ఎంత బాధ దిగులు ఉన్నా సరే మన మనసుని తేలిక చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కానీ మనం ఆ విషయాన్ని వదిలేసి అనవసరంగా ఆ బాధని మోస్తూ ఏదో యుద్ధంలో రాజ్యాలని కోల్పోయినట్టుగా దిగులు పడుతూ ఉంటాం. అవునా కదా చెప్పు. ప్రేమ, నేను ఇంటికి కోడలిగా వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ పరిస్థితులన్నింటినీ గమనించిన తర్వాత నాకు ఒక్కటే అర్థమైంది. ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటుంది. దానికి మనమే కారణం అనుకుని తిండి తిప్పలు మానేసి ఎవరితో మాట్లాడకుండా బాధపడుతూ కూర్చుంటాం. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ గొడవ సద్దుమణిగిపోతుంది, అంతా నార్మల్ అవుతుంది. కానీ మనం ఇష్టంగా తినాలనుకున్నవి ఆ 2 రోజులు తినకుండా కోల్పోతాం. అయ్యో, చికెను మటను తినలేకపోయానే అని మనము, అయ్యో నన్ను తినలేదే అని చికెను ఎంత ఫీల్ అవుతాయి చెప్పు. అందుకని జరిగేది జరక్క మానదు, జరగనిది ఎప్పటికీ జరగదు అన్న